ప్రియులారా, మనము ఎఫెసీ పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రారంభించాం. మొదటి అధ్యాయము 4 నుంచి 6 వచనాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 4 నుంచి 6 వచనాలలో మొత్తము 10 భాగాలుగా మనము చూస్తున్నాం. ఇప్పటి వరకు మనము 7 భాగాలు చూశాం. అవేమిటంటే దేవుని యొక్క సంఘము పట్ల దేవుని యొక్క నిత్య ప్రణాళిక, రెండవ భాగముగా సంఘము పట్ల నిత్య ప్రణాళికకు దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రధాన కారణం ఏమిటి, ఆయన కృపామహిమకు కీర్తి కలుగునట్లుగా అనే విషయాన్ని మనము చూశాం. మూడవదిగా సంఘము పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలో మొదటి మెట్టు ఏర్పరుచుకొనుట, ఎలక్షన్, దాని గురించి ఆలోచన చేశాం. 4వ భాగముగా ఏర్పరుచుకొనుట లేదా ముందుగా ఎన్నుకొనుట, ఏరుకొనుట అనే విషయాలను మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. అంటే అందులోనే ప్రీడెస్టినేషన్, ఆయన ముందుగా నిర్ణయించుకొనుట అనే విషయాన్ని కూడా మనము చూశాం. 3వ భాగములో ముందుగా నిర్ణయించుకొనుట చూశాం. 4వ భాగములో ఏర్పరచుకొనుట అనే విషయాన్ని చూశాం. అదే క్రమములో దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి 5వ భాగముగా ఆయన ఎవరిని ముందు ఎరిగెనో, ముందుగా ఎరుగడము అంటే ఏమిటి, ఎరుగుట అంటే ఏమిటి, బైబిల్ యొక్క డెఫినిషన్ ఏమిటి అనే విషయాన్ని చూశాం. అదే సమయంలో మానవుడికి సొంత ఇష్టం లేదా ఉన్నది, ద సావర్నిటీ ఆఫ్ గాడ్ అండ్ ద ఫ్రీ విల్ ఆఫ్ మ్యాన్, అంటే రెండు సమాంతర సత్యాలు. ఇవి రెండింటిని గురించి కూడా దేవుని యొక్క వాక్యము బోధిస్తూ ఉంది అనే విషయాన్ని చూడడానికి 6వ భాగముగా మానవుని యొక్క స్వతంత్ర చిత్తము అనే విషయాన్ని చూశాం. అయితే మానవుని యొక్క స్వతంత్ర చిత్తము ఉన్నప్పటికీ కూడా మళ్ళీ దేవుడు ఎందుకు ఏర్పరచుకోవాల్సి వచ్చింది అంటే 7వ విషయముగా మానవుని యొక్క స్థితి. మానవుడు స్వతంత్రత కలిగి ఉన్నప్పటికీ కూడా దేవునిని మాత్రము ఎన్నుకోలేడు. ఈ లోకంలో ఉన్న మంచి చెడు, ఏమండి, దానాలు చేయడము, ధర్మాలు చేయడము, హత్యలు చేయడము, హత్య చేయకపోవడము, రోగాలు తెప్పించడము, రోగాలు బాగు చేయడము, ఆల్ టైప్స్, దొంగతనం చేయడము, లేకపోతే దాన ధర్మాలు చేయడము, లంచాలు పుచ్చుకోవడము, లేదా నీతిగా బ్రతకడము, ఇలాంటివన్నీ కూడా చూస్ చేసుకోగలడు. దేవుని దగ్గరకు వచ్చేసరికి ఆ పని చెయ్యలేడు. ఎందుకొరకు ఆ పని చెయ్యలేడో ఆలోచన చేశాం. ఈ రోజున మరొక 3 విషయాలు మనము చూడబోతూ ఉన్నాం. వాక్యం చదువుతాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. సో 3 more things, మరొక 3 విషయాలు చూడబోతూ ఉన్నాం. సో మన కంటిన్యూటీలో 8వ అంశం ఏమిటంటే దేవుని యొక్క ఉద్దేశ్యము, ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుడు సంఘము పట్ల తాను కలిగి ఉన్న ప్రణాళికలో దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ఇక్కడ అంటాడు, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. అదండి, కుమారులముగా స్వీకరించుట, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్. మన యొక్క దత్తపుత్రత్వము మనం చూస్తూ ఉన్నాం. కొన్ని వచనాలు మనం చూడాలి. దత్తపుత్రత్వానికి సంబంధించిన వచనాలు మనం చూస్తాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక వాక్యాన్ని చదువుదాం.
గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు జాగ్రత్తగా గమనించండి. మరియు నేను చెప్పున్నదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అధీనములో ఉండును. అటువలే మనమును బాలులమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటుంది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను. మరియు మీరు కుమారుడై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడువే. కుమారుడైతే దేవుని ద్వారా వారసుడు. సో గలతీ పత్రికలో కూడా మనము కుమారులము, మనము దత్తపుత్రులము, మనము దత్తపుత్రులం కావాలనని దేవుడు తన కుమారుని పంపించాడు, ఆయన చనిపోయాడు అనే మాటలు చదువుతున్నాం. అలాగే మన దత్తపుత్రత్వాన్ని గురించి రోమా పత్రిక 8:15లో కూడా ఒక మాట చెప్పబడింది. దాన్ని కూడా చదివిన తర్వాత దత్తపుత్రత్వాన్ని గురించి లేదా మన కుమారత్వాన్ని గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చదువుదాం. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందింది. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దత్తపుత్రాత్మను పొందితిమి. ఎఫెసీ పత్రిక, రోమా పత్రిక, వీటిల్లో నేను ఎఫ్సి పత్రిక యొక్క ఉపోద్ఘాతము ఇంట్రడక్షన్లో రోమా పత్రికకు ఎఫ్సి పత్రికకు ఉన్నటువంటి సంబంధాన్ని గురించి వివరించాను. సో ఇప్పుడు దాని గురించి మనం ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా ఇక చూడం. అయితే రోమా సామ్రాజ్యము ఉన్నప్పుడు, రోమా చట్టాలు అమలవుతున్నప్పుడు ఈ యొక్క పత్రికలు రాయబడ్డాయి. ఆ సమయంలో పౌలు కూడా రోమియుడే, రోమా పౌరసత్వం గలవాడు. ఎఫెసీయులు సంఘములో యూదులు తక్కువ మంది, అన్యులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అందరూ కూడా రోమా ప్రభుత్వం యొక్క పరిపాలనలో ఉన్నారు. రోమా పౌరసత్వం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కనుక మనం ఈ యొక్క దత్తపుత్రత్వాన్ని గురించి రోమన్ లా ఏమి చెప్తుందో, రోమా చట్టం ఏమి చెప్తుందో మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. రోమా చట్టములో ఒక మాట ఉన్నది, ఒక చట్టం ఉన్నది. దాన్ని ఏమిటంటారంటే ప్యాట్రియా పొటెస్టాస్ అంటారు. పేట్రియా పొటెస్టాస్ అంటారు. పెట్రి అంటే తండ్రి అని అర్థం. పొటెస్టాస్ అంటే పొటెన్షియాలిటీ, పోటెంట్, ఇలాంటి మాటలన్నీ కూడా అందులో నుంచి వచ్చాయి. అంటే అధికారము అని అర్థం, అధికారము అని అర్థం. సో పెట్రియా పొటెస్టాస్ అంటే తండ్రి యొక్క అధికారము అనే ఒక చట్టం ఉన్నది. తండ్రి యొక్క అధికారం అనే ఒక చట్టం ఉన్నది. ఈ చట్టం ప్రకారము దత్తత తీసుకోవాలి. ఒక వ్యక్తిని దత్తత తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ 3 చట్టపరమైన చర్యలు ఉంటాయి. 3 చట్టపరమైన చర్యలు, 3 లీగల్ స్టెప్స్ తీసుకోవాలి. మొదటిది ఏమిటంటే దత్తపుత్రత్వము శాశ్వతమైనది. దత్తపుత్రత్వము శాశ్వతమైనది. ఒకసారి దత్తత తీసుకుంటే కుమారుడు దాన్ని క్యాన్సిల్ చేయలేడు, తండ్రి కూడా దాన్ని క్యాన్సిల్ చేయలేడు. దత్తపుత్రత్వం విషయంలో ఇందాక నేను చెప్పాను, పెట్రియా పొటెస్టాస్లో తండ్రికి ఎన్ని అధికారాలు ఉంటాయంటే తన ఏమైనా చేయొచ్చు తన సంతానాన్ని.
ఈవెన్ ఈ కెన్ కిల్ దెమ్. ఆయన మీద ఏ చర్యలు ఉండవు. కానీ దత్తపుత్రుడి దగ్గరికి వెళ్ళేసరికి ఒకసారి దత్తత తీసుకుంటే రోమా చట్టాల ప్రకారము తండ్రి దాన్ని క్యాన్సిల్ చేయలేడు, కుమారుడు కూడా దాన్ని క్యాన్సిల్ చేయలేడు. వాట్ మే కమ్, అది చట్టం. దత్తపుత్రత్వము శాశ్వతమైనది. రెండవ చర్య ఉన్నది, లీగల్ స్టెప్. రెండవది ఏమిటంటే సర్వ హక్కులు సంక్రమిస్తాయి. సర్వ హక్కులు అంటే ద మూమెంట్ హి వాజ్ అడాప్టెడ్, తండ్రి ఆస్తి మీద సర్వ హక్కులు దత్తపుత్రునికి సంక్రమిస్తాయి. తండ్రి ఆ హక్కులను తగ్గించడం కానీ పెంచడం కానీ ఏమీ చేయలేడు. సర్వ హక్కులు సంక్రమిస్తాయి. అది రెండవది. మూడవ లీగల్ స్టెప్ ఏంటంటే, మూడవ చట్టపరమైన చర్య ఏమిటంటే పాత సంబంధాలు తెగిపోతాయి. పాత కుటుంబముతో, పాత హక్కులతో, పాత సమాజముతో సంబంధాలు సంపూర్తిగా తెగిపోతాయి. దత్తత పోయిన వ్యక్తి ఒకానొకప్పుడు ఫలానా వాళ్ళ కొడుకు కదా అనే మాట కూడా ప్రజలు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. దట్ హాస్ గాన్, టోటలీ గాన్. శాశ్వతంగా ఆ సంబంధాలు, ఆ అలవాట్లు, ఆ ఇంటి పేరు అన్నీ వెళ్ళిపోతాయి, అన్నీ వెళ్ళిపోతాయి. అది దత్తపుత్రత్వము. సో ఈ రోమన్ కాంటెక్స్ట్లోనే పౌలు వాడుతున్న మాటల్ని మనం అర్థం చేసుకోవాలండి. సో మనము, దేవుడు మనలను దత్తపుత్రులుగా స్వీకరించాడు. విత్ ఆల్ దీస్ థింగ్స్, వీటన్నిటి గుండా, వీటి అన్నిటితో కలుపుకొని దేవుడు మనలను దత్తపుత్రులుగా స్వీకరించాడు. దేవుడు మనల్ని దత్తపుత్రులుగా స్వీకరించినందుకు లీగల్ స్టెప్స్ ఏంటి? వాక్యం ఏం చెప్తుంది? నెంబర్ 1, దైవ చట్టం చూద్దాం. రోమ చట్టాలు చూసాం, దైవ చట్టం. మొదటిది ఏమిటంటే దేవునితో శాశ్వతమైన సంబంధము ఏర్పడుతుంది. అది ఇక ఎన్నడూను రద్దు చేయబడదు. అందుకే ఒకసారి రక్షించబడ్డవాడు తన రక్షణను కోల్పోడు. ఎందుకంటే అతడు దత్తపుత్రుడయ్యాడు. ఈ విషయాన్ని మర్చిపోతున్నారండి. రక్షణ పోతుంది 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 అంటే అనే వ్యక్తి ఈ విషయం మర్చిపోతున్నాడు. దేవుడు దత్తపుత్రుడిగా స్వీకరించాడు మనలను అంటున్నాడు అక్కడ, సంఘాన్ని, సంఘంలో ఉన్న విశ్వాసులను. రోమాపత్రిక 8వ అధ్యాయం 38, 39 వచనాలు గట్టిగా చదువుదాం. చదువమ్మా. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవైనను రాబోవునవైనను, అధికారులైనను ఎత్తైనను లోతైనను, సృష్టింపబడినది మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. అంటే ప్రేమ నుండే కాదండి, క్రీస్తు ప్రభులో ఉన్నాం మనం. నేను ఇందాక చెప్పాను 3 అంశాలు ఉన్నాయి, ఇంకా 7, 8, 9, 10. సో ఈ 3 ఏమిటంటే, మొదటిది దేవుని ఉద్దేశము, అది 8వది ఇప్పుడు మాట్లాడుతున్నాను. 9వది దేవుని యొక్క ఆకాంక్ష, ద డిజైర్ ఆఫ్ గాడ్. 3వది ద బేసిస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటికీ ఆధారం ప్రేమ. అది నేను మూడవ అంశంగా ఈరోజు ప్రసంగంలో చెప్తాను. సో ఏది కూడా మనల్ని వెడబాపలేదు. ఏది కూడా, జీవమైన మరణమైన, ఎత్తైన లోతైన, దేవదూతలైన అధికారాలైన, ఏమండి, నథింగ్. ఉన్నవైనా రాబోవునవైనా,
The extremities of time, the extremities of life, the extremities of powers, the extremities of space, nothing. ఏది కూడా. రెండవ మాట చూద్దాం. మనము దేవునికి నిజమైన పిల్లలమవుతామండి. నిజమైన పిల్లలమవుతాం. We become the true children of God. వాక్యం చూద్దాం. రోమపత్రికలోనే 8వ అధ్యాయం 16-17 వచనాలు. మనము దేవుని పిల్లలమని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులం. ఇందాక పాడాం మనం, దేవుని వారసులం. చాలా ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధం చెప్తున్నాడండి? పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధం చెప్తున్నాడా? ఆయన సత్యస్వరూపియగు ఆత్మ మీ వద్దకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును చెప్పాడు కదండి యేసుప్రభు వారు మేడగదిలో గురువారం రాత్రి. సో we have become the true children of God. నిజమైన పిల్లలమయ్యాము. నిజానికి మనము కుమారులమయ్యాము. ముందుకు వెళ్దాం. అంటే మూడో విషయం ఏంటంటే మనము అడల్ట్హుడ్ పొందుతున్నాం. అది ఇక్కడండి. దత్తపుత్రుడు సొంతంగా నాకు పుట్టిన పిల్లవాడు, వాడు పెరిగి పెద్దవాడై మన భారతదేశ చట్ట ప్రకారం 18 ఏళ్ళు వచ్చిన తర్వాత హక్కుదారుడైపోతాడు. హీ బికమ్స్ మేజర్. అప్పుడు అతడికి అన్ని సంక్రమిస్తాయి. యూదుల చట్ట ప్రకారము 20 ఏళ్ళు రావాలి, 20 years. దేవుని చట్టం దత్తపుత్రులం అవడం అంటే మనము చిన్న పిల్లలముగా, 5 ఏళ్ల పిల్లలముగా, 10 ఏళ్ల పిల్లలముగా, 15 ఏళ్ల పిల్లలముగా మనం దత్తత తీసుకోబడలేదండి. We have joined the family of God as adults. As adults. అది దత్తపుత్రత్వం అంటే. సర్వ హక్కులతో చేర్చబడ్డాం లోపలికి. సర్వ హక్కులతో చేర్చబడ్డామంటే అర్థం ఏంటి? అడల్ట్ స్టేజ్, అడల్ట్హుడ్. అన్ని హక్కులు కలిగి ఉండే వయసుతో మనము చేర్చబడ్డాము. అందుకే మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. దత్తపుత్రుడిగా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అవి ఎఫ్ఎస్సీ పత్రిక 4వ అధ్యాయం నుంచి చూస్తాం. సో ముందుకు వెళ్దాం. మనము అడల్ట్హుడ్ పొందుతాం. హక్కులు వెంటనే సిద్ధిస్తాయి. ఒకటి ఏంటంటే ప్రజెంట్, రెండవది ఫ్యూచర్. ప్రజెంట్ ఇన్హెరిటెన్స్, ఫ్యూచర్ ఇన్హెరిటెన్స్. ఎందుకు? ఈ లోకస్తులకు ప్రజెంటే ఉంది, కానీ మనకు ప్రజెంట్ కంటే ఎక్కువ ఫ్యూచర్ ఉంది, భవిష్యత్తు ఉంది. వర్తమాన కాలములో ఏమిటి? వర్తమాన కాలములో ఏమిటి? సో ముందు ఒక 2 వచనాలు చూద్దాం. మొదటి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఐఎమ్ సారీ, గలతీ వాక్యము 4 నుంచి 7. గలతీ 4 నుంచి 7. ఇందాక చదివాము, మళ్ళీ చదువుదాం. ఇందాక 1 నుంచి చదివాము, 4 నుంచి చదువుదాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు మనము దత్తపుత్రులము కావాలనని, అంటే సర్వ హక్కులతో మనము చేర్చబడవాలనని యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు. చాలా. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై
ఉన్నాడు. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఇక్కడ సంచకరువు అంటే అడ్వాన్స్ టోకెన్, అడ్వాన్స్. ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొంటామండి, ఏమండి, ప్రాపర్టీ కొంటాం. ప్రాపర్టీ కొనే ముందు ఏం చేస్తాము? ఫైనల్ రిజిస్ట్రేషన్ చేసి ఫైనల్ పేమెంట్ అయ్యి ఆ పేపర్స్ అన్ని తీసుకోవడానికి ముందు అడ్వాన్స్ ఇస్తాం. అడ్వాన్స్ ఇస్తే అర్థం ఏంటి? ఇద్దరూ దానికి ఒడంబడికలోనికి వచ్చారన్నమాట. దేవుడు మనకు అడ్వాన్స్ ఇచ్చాడు, బాగా గమనించాడు. మనమేమి ఇవ్వలేదండి. ఏమండి, ఎవరు స్వాస్థ్యం పొందుతారో వాళ్ళు కదా అడ్వాన్స్ ఇవ్వాలి. ఇల్లు కొనుక్కునేవాడు కదా అడ్వాన్స్ ఇవ్వాలి. స్వాస్థ్యము పొందేది మనమే, అడ్వాన్స్ పొందేది కూడా మనమే. దట్ ఈస్ గాడ్స్ గ్రేస్. నేను కృపణ గురించి తర్వాత మాట్లాడతాను, ఆ తర్వాత వచనాల్లో మాట్లాడతాను, ఇన్ కనెక్షన్ టు అవర్ సాల్వేషన్. సో పరిశుద్ధాత్మను దేవుడు అడ్వాన్స్గా ఇచ్చాడు. సో వాట్ ఈజ్ అవర్ ప్రజెంట్? ఈ లోకములో, భూమి మీద, వర్తమాన కాలములో మనము దేవుని దగ్గర పొందినది ఏమిటి దత్తపుత్రులముగా అంటే పరిశుద్ధాత్మను పొందాము. అందుకిందా కూడా చదివాం. ఆత్మ, మన ఆత్మతో కూడా మనము దేవుని పిల్లలమని సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే మనము దేవుని పిల్లలమనే సాక్ష్యం మనకు ఎలా దొరికింది? పరిశుద్ధాత్మ దేవుణ్ణి, దేవుడు తండ్రి అయిన దేవుడు మన హృదయాల్లో పెట్టినందువలన, మనం ప్రభువుని అంగీకరించినప్పుడు, మనం రక్షణ పొందినప్పుడు ఏమండి మనకు అడ్వాన్స్గా పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డాడు. ఇంకొక రెండు మాటలు కంపేర్ చేద్దాం. ఎఫెసీ పత్రిక 1:3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడుగాక. yes, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం చాలండి మనకు అనుగ్రహించెను. ఆల్రెడీ నేను 3వ వచనం గురించి బోధించాను కనుక వివరాల్లోకి వెళ్ళను. మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు క్రీస్తునందు పరలోక సంబంధమైనవి. బాగా అర్థం చేసుకోండి, పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి. మనం దేవుని దత్తపుత్రులయ్యాం కాబట్టి ఆయన 3 బెడ్రూమ్లో ఇల్లు ఇస్తాడు, 4 బెడ్రూమ్లో ఇల్లు ఇస్తాడు, BMW కారు ఇస్తాడు. నో, మీరు 3వ వచనంలో చాలా క్లారిటీగా మాట్లాడాను నేను. ఇంకొక వచనం కూడా చూద్దాం. యాకోబు పత్రిక, జేమ్స్ 1:17. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై, చదవమ్మా, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. అంటే శ్రేష్టమైన ప్రతి ఈవి, శ్రేష్టమైన ప్రతి ఈవి. ఏమండి, మిలియన్, 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నాయండి సార్. అంతెందుకండి, హైదరాబాద్ నవాబ్, హైదరాబాద్ నిజాం బ్రతుకున్న రోజుల్లో, అంటే స్వాతంత్రానికి మనకు బ్రిటిష్ పరిపాలన ముందు, ఆ టైంలో స్వాతంత్రం రాకముందు, ప్రపంచం ధనవంతుల్లోనే 3వ ధనవంతుడట హైదరాబాద్ నిజాం. ఆయన ఎక్కడున్నాడు? ఆయన డబ్బులు ఎక్కడున్నాయి? శ్రేష్టమైందైతే ఆయన ఎంబడి పోదా? శ్రేష్టమైందైతే ఆయన ఎంట పెట్టుకు పోడా? దేవుడు మనకు శ్రేష్టమైనవే ఇస్తున్నాడు. ఆ శ్రేష్టమైనవన్నీ కూడా పరలోకం నుండే వస్తున్నాయి. దత్తపుత్రులమయ్యాము. ఫ్యూచర్ ఇన్హెరిటెన్స్. వాట్ ఈస్ ఫ్యూచర్ ఇన్హెరిటెన్స్? ఇక్కడ ఈ పాత భూమి, పాత ఆకాశం, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, అది మన ఫ్యూచర్ ఇన్హెరిటెన్స్. అవి శ్రేష్టమైనవి, అవి పరలోకం నుండి వచ్చినవి, అవి శాశ్వతంగా ఉండిపోయేవి. సో ప్రస్తుతము పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు, పరిశుద్ధాత్మ వరములు ఇచ్చాడు, పరిశుద్ధాత్మ ఫలములు ఇచ్చాడు. వాట్ ఎవర్ వీ హ్యావ్ ఆర్ వీ రిసీవ్, దే ఆర్ ఆల్ కనెక్టెడ్ టు గాడ్ ద హోలీ స్పిరిట్. ఈ లోకములో మనము పొందేవి, మనం కలిగి ఉన్నవి అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవునితో సంబంధం ఉన్నవే, భవిష్యత్తుకు పరలోకానికి సంబంధించినవి.
ఇప్పుడు మూడో విషయానికి వద్దాం. అడల్ట్హుడ్ చూసాం. ఇందాక రోమన్ లా చెప్పుకున్నామండి. ఈ లోకంలో భూమి మీద అది భారతదేశం చట్టం కావచ్చు, ఏమంటే అమెరికా చట్టం కావచ్చు, చైనా చట్టం కావచ్చు, ఇస్లామిక్ చట్టం కావచ్చు, యూదా చట్టం ఏదైనా కానివ్వండి, దత్తపుత్రుడికి అన్నీ దొరకవచ్చు కానీ ఒక్కటి దొరకదు. అదేంటో తెలుసండి, దత్తత తీసుకున్న వాడి యొక్క స్వభావము మాత్రము దొరకదు. ఇంపాసిబుల్. అతడి జీన్స్ అతడివే, వీడి జీన్స్ వీడి. ఈ కెనాట్ ఇంపార్ట్ దట్. అది దొరకదండి. మరి దేవుడు దత్తత తీసుకున్నప్పుడు ఆయన తన స్వభావాన్ని కూడా మనకు పంచుతున్నాడు. దట్ ఈస్ ద బ్యూటీ అండ్ ద మెజెస్టీ ఆఫ్ గాడ్ అడాప్టింగ్ అస్. దేవుడు మనల్ని దత్తత తీసుకోవడంలో ఉన్నటువంటి మహిమ కావచ్చు, ఏమండి, దాని యొక్క సౌందర్యం కావచ్చు. We have become the partakers of divine nature. Be careful, we will not become gods. జాగ్రత్త, మనం ఏం దేవుళ్ళం అవ్వమండి. కొద్దిగా కూడా అవ్వం. వాక్యం చూద్దాం. 2 పేతురు 1వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. 1 పేతురు 2వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. అవునమ్మా, 2 పేతురు 1వ అధ్యాయం 2 to 4 verses చదవండి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారి గురించిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. చదువమ్మా. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారు అగునట్లు చాలు వాటిని అనుగ్రహించారు. చూశారా? We are the partakers of divine nature. రెండవ మాట కూడా చూద్దాం, చూడండి. అలాగే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 2 Corinthians chapter 5 verse 17. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. చూశారా? సమస్తము కొత్తవాయను. నూతన సృష్టి ఏమండి? రిపేర్డ్ కాదు సార్, రిపేర్డ్ టేబుల్ కాదు ఇది. దేవుడేం రిపేర్ చేయలేదు. వీ వర్ నాట్ ఫిక్స్డ్. ఎ న్యూ క్రియేషన్, కొత్త సృష్టి. దేవుడు మనల్ని రిపేర్ చేసి కాదు 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 కాదు, నూతన సృష్టి. ఇది మొదటి విషయం అండి, దత్తపుత్రత్వము.